అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆరుంగాలాలు పండించిన పంట నీళ్ల పాలైంది. అకాల వర్షం కురవడం, రాత్రి కొనుగోలు కేంద్రాల్లో ఎండబెట్టిన ధాన్యం అంతా కూడా నీట తడిసిన పరిస్థితి. రాత్రి కురిసిన వర్షాలకు చూడొచ్చు ధాన్యం కుప్పలని కూడా నీళ్లలో మునిగిన పరిస్థితి. రైతాంగం పూర్తిగా ఆందోళన చెందుతున్నారు. ఓవైపు ప్రభుత్వము కొనుగోలు సెంటర్ల ద్వారా ధాన్యం పూర్తి స్థాయిలో కొంటామని చెప్తున్నది. కానీ రైతాంగం 10 రోజులు గడిచినా కానీ ధాన్యం కొనుగోలు సెంటర్ నుండి ధాన్యం తరలించలేదు. ఆందోళన చెందుతున్నారు రైతులు. మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వము ధాన్యం సేకరణకు త్వరితగతిన చేస్తామని చెప్తూనే మరోవైపు జిల్లా యంత్రాంగంపై ఆదేశాలు చేస్తారు. కానీ జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలుకు సంబంధించి అదే కొనుగోలు సెంటర్లో బస్తాలు కానీ దాంతోపాటు లారీలు కానీ సకాలంలో పంపించకపోతాం ఆ ధాన్యం అంతా కూడా పూర్తిగా తడిసి ముద్దవుతుందని చెప్తున్నారు. ఇక రైతులు ఉన్నారు. చెప్పండి, మీరు ఎన్ని రోజులైంది ధాన్యం కోసి, ఏంది పరిస్థితి? మేము 15 రోజులు అవుతుంది ధాన్యం కోసి. మాది అర్సాపల్లి శివారు వచ్చేసి నిజామాబాద్ మండల్ జిల్లా. 15 రోజులు కోసినాము. వచ్చి కోస్తే మేడం రేపిస్తా బడదని ఎల్లు ఇస్తున్నా అని చెప్పుడే ఉన్నది. ఆ సరే అని తిరుగుకుంటా వెళ్తున్నాము. అలా వెళ్ళి బైపాస్కు పరుడు ఉన్నది. మళ్ళీ టక్కర్లు అయ్యి యాక్షన్స్కి అయితే మేడంకి రిక్వెస్ట్ చేస్తే వేరే వాళ్ళు మాకు కలెక్టర్తో వాళ్ళతో వీళ్ళతో రిక్వెస్ట్ చేసుకొని వాళ్ళు ముందు పంపించుకున్నారు. సీరియల్ నెంబర్తో నడుస్తలేవు ముందస్తలు. మళ్ళా బార్డర్స్కు సరిగ్గా ఇవ్వడం లేదు, కాంటలు జరగడం లేదు, అమ్మాలి సరిగ్గా లేదు. ఇక్కడ ఒక్కొక్కళ్ళు 15 రోజులు 20 రోజులు రైతులు ఉంటున్నారు. సో అసలు ఈ ఐక్యడి వాళ్ళు ఉండేది 10 రోజుల కంటే ఎక్కువ ఉండదు బాధ్యత. దాన్ని దాటితే వాళ్ళదే ఉంటుంది. ఇప్పుడు వడ్లు తడిచినాయి, మరి వాళ్ళ పరిస్థితి ఏంది? మరి అయితే మొత్తం తడిచి సగం వడ్లు నీళ్ళలో కొట్టుకపోయినాయి. ఇప్పుడు 6 నెలల నుంచి నా వడ్లు చేసిన పంట ఇప్పుడు గంగల వాళ్ళు ఓలేసింది. మరి దీనికి బాధ్యత మరి ఐక్య వహిస్తుందా, మరి గవర్నమెంట్ వహిస్తుందా, మరి దల్పాల్ సూర్యనారాయణ వహిస్తాడా, అరవింద్ అన్న వహిస్తాడు? మీరు చెప్పండి, మీరు ఎన్ని ఎకరాల వరేశారు, అసలు ఏంది పరిస్థితి? మేము 5 ఎకరాల వరేసినాము. ఇక్కడికి వచ్చి 10 రోజులు అయింది. వీళ్ళు రోజు రేపు కాంటా చేస్తాం, ఇవాళ కాంటా చేస్తాం అని చెప్పటమే కానీ వీళ్ళు బార్దాని ఇస్తలేరు. కట్టుకున్నది తాటిపత్రి లేవు, ఎసుంటి సౌకర్యాలు లేవు. దడవాయి మాత్రం కరెక్ట్ 6 రూపాయలు, టోటల్ 22 రూపాయలు ఇక్కడ వసూలు చేస్తారు. వీళ్ళు కనీసం ఆ వచ్చిన వడ్లని ఎండబెట్టుకున్నందుకు, వర్షం పడితే కప్పుకున్నందుకు పట్టాలు కూడా ఇవ్వటం లేదు. దానివల్ల రాత్రి పడ్డ వర్షంకి పూర్తిగా నష్టపోయారు రైతులు. మేము 5 ఎకరాలు వేసినాము. ఇప్పుడు అన్ని అగమ్మ కోసినాము. ఈ రైస్ మిల్ వాళ్ళు ఇప్పుడు ఎంత తారుగు తీస్తారు? ఆల్రెడీ ఎండినట్లకి ఒక్కొక్క లారీకి 10 సంచులు కూడా కట్ చేసిరట. ఇప్పుడు ఈ అట్లని తీసుకపోతే సగం లారీ ఇస్తారు మాకు. ఇక దీనికి పూర్తి బాధ్యత ఈ ఐకేపీ సెంటరు, ఈ ప్రజెంటు ఉన్న గవర్నమెంట్ వహించాలి. ఈ కొనుగోలు తరుగు లేకుండా కొనాలి. చూడొచ్చు, మొత్తంగా ఇక్కడ రైతాంగం కోసం ఎంతో ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని రైతులు తన పంటను ఆరబెట్టి అదేవిధంగా కొనుగోలు సెంటర్ల ద్వారా అమ్ముకోవడానికి తీసుకుంటే నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్లో రైతులు పడుతున్న ఇబ్బందులు అంతా అయింది కదా. ఇక్కడ రైతు ఉన్నాడు. చెప్పండి, నువ్వు ఎన్ని ఎకరాలు వరి వేసావు, ఏంది పరిస్థితి నీ వరి ధాన్యం? 10 ఎకరాలు వేసినాం సార్. ఒక్క ఇత్తు పోలేదు. 15 రోజులు అవుతున్నది. వచ్చి కాట వేయలేదు, ఇది వరకు నింపలేదు, బారదాని వేయలేదు, ఏమి వేయలేదు. కాగితం కప్పుకునేందుకు మొన్న మౌలు అయితే మొన్నటి సంద అంటే కూడా నిన్నటి దాకా ఇయ్యలే. ఇక నానిపోని గంగల పోనని ఇది చేస్తే ఈ చూసే వరకు అంటే ఇంత ఘోరం ఉన్నది. ఇక్కడ మహిళా రైతులు ఉన్నారు. వారు చూస్తే వారు పడుతున్న శ్రమ అంతా ఇంత కాదు. నీళ్ళల్లో తడిసిన ధాన్యాన్ని ఇంత కూడా ఒక దగ్గరికి నూకుతూ ఆరబెడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం సేకరణకు త్వరితగతిన చేయాలని చెప్పి అధికారులకు ఆదేశించినప్పటికీ ఎక్కడ కూడా అధికారులు పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు సెంటర్ల వద్ద ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేయడం లేదు. ఏదైతే 10 రోజుల నుంచి మేము ధాన్యం ఆరబెట్టుకున్నాం, మా సీరియల్ నెంబర్ వచ్చినా కానీ కొనుగోలు చేయడం లేదు. కొనుగోలు చేస్తే మా ధాన్యం తడిసి ముద్దయ్యేది కాదని చెప్తున్నారు. ఇక్కడ మహిళా రైతున్నారు. వారిని అడుగు. అమ్మ, చెప్పండి, మీరు ఎన్ని ఎకరాలు వేసారు, ఏంది పరిస్థితి? 12 ఎకరాలు వేసినాము, బటాయి వేసినాము. ఇప్పుడు వాళ్ళకేం పెట్టాలా, మేమేం తినాలా? మేము ఇప్పుడు ఇగో మెడల పుస్తలు లేకుండా మేము ఇంత బాధపడితే మేము కాగితాలు ఇవ్వమని రాత్రి 7-8 కొట్టిన దాకా ఈయనే ఉన్నాము. ఇయ్యలేరు, లేవు 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 అన్నారు. కొన్న కానీ ఇట్లా కాకపోవునేమో. మరి మేము ఎట్లా వేయాలి? మా పరిస్థితి ఏంది? ఎక్కడేం లేకుంటే ఇప్పుడు మేము కౌలుకు చేసినవి కూడా మేమే నష్టపోవుడు. మేము ఇప్పుడు ఆత్మహత్య చేసుకునే కాలం వచ్చింది. మేము ఎట్లా వేయాలా? ఏం కథ? ఇప్పుడు మేమే ఉన్నాయో లాగొడుకు పెడుతుంది. మందులు పోయి మందులు కొట్టు, ఈ బీమారు ఆ బీమారు అంటే అన్నీ వేసినాం. ఇప్పుడు మా లాస్ట్కు నోట్లకు వచ్చేటప్పుడు కథ ఇక ఇట్లా అయిపోయి. ఇప్పుడు వాళ్ళు ఊకుంటారా? శరీసంగం చేసిన వాళ్ళు, కాటలకు వేసిన వాళ్ళు ఆలయాలకు బరాబర్ ఇవ్వాలి. మరి ఇప్పుడు 10-12 ఎకరాలు మేము ఎట్లా వేద్దాము? మేమేం తినాలా? వాళ్ళకేమి ఇవ్వాలా? మేము ఎంత నష్టపోతున్నాము?
మొత్తానికి చూసుకోవచ్చు ప్రభుత్వం ఏదైతే సకాలంలో ధాన్యం కొనుగోలు చేస్తే మా ధాన్యం తడిసి ముద్దయ్యేది కాదు. తాటిపత్రలు అడిగినప్పటికీ కూడా మాకు పూర్తిగా దీనికి అంతకు సంబంధించి మార్కెట్ కమిటీ వాళ్ళు ఇక్కడ కూడా మాకు ఈ ధాన్యం కుప్పలపైన తాటిపత్రలు కప్పేందుకు కూడా బాగా తాటిపత్రలు అందజేయలేదు. దాంతోపాటు మా ఏదైతే కుప్పలైన ధాన్యం కూడా పూర్తిగా తడిసి ముద్దైన పరిస్థితి నెలకొంది. చూడొచ్చు రైతులు పూర్తిగా నీళ్ళలో నుండి ధాన్యాన్ని బయటకు తీసి ఆరబెడుతున్న పరిస్థితి. కొనుగోలు సెంటర్ల వద్ద ధాన్యం కొనుగోలు పరిస్థితి ఇలా ఉంటుంది. రానున్న రోజుల్లో మా ధాన్యం మేము పండించాలంటే భయం వేస్తుంది. మేము పెట్టుబడి పెట్టిన పైసలన్నీ కూడా నీళ్ల పాలైపోయాయి. దాంతోపాటు మేము కౌలుకు చేస్తున్న పంటకు కూడా మేము కౌలు కట్టించాల్సిన పరిస్థితి. దాంతోపాటు పెట్టుబడి రాదు, దీనివల్ల మేము పూర్తిగా నష్టపోతున్నామని చెప్తున్న పరిస్థితి అయితే రైతుల దగ్గర నుండి. కొనుగోలు కేంద్రాల వద్ద పూర్తి స్థాయిలో ధాన్యం సేకరణ త్వరితగతిన చేయాలి. అదే ధాన్యానికి సంబంధించి గన్ని బ్యాగులు అదేవిధంగా హమాలీని పూర్తి స్థాయిలో ఇక్కడ అరేంజ్ చేస్తే తప్ప రైతాంగానికి సకాలం ధాన్యం కొనుగోలు సెంటర్ నుండి కొనుగోలే చేసే అవకాశం ఉంటుంది కదా. ప్రభుత్వం ఇకనైనా కొనుగోలు సెంటర్ల ద్వారా ఉన్న ధాన్యాన్ని త్వరితగతిన కొనుగోలు చేయాలి. అకాల వర్షాల వల్ల నష్టపోకుండా ఉంటాం. రైతులు ఈ అకాల వర్షం మమ్మల్ని నష్టపరుస్తుంది. ప్రభుత్వం ఇక్కడైనా నష్టపోయిన రైతులను ఆదుకోవాలి. మా ధాన్యాన్ని త్వరితగతిన కొనుగోలు చేసి రైస్ మిల్లకు తరలించాలి. కడత లేకుండా మా ధాన్యాన్ని కొనుగోలు చేసే దిశగా ప్రభుత్వ అధికారులు చూడాలని చెప్పి రైతులు కోరుతున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజిమ్తో గంగారెడ్డి, RTV, నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.